నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఇరాన్తో యుద్ధం జరుగుతున్న ఈ టైంలో షియా నాయకుడు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమనేని చంపేసిన తర్వాత ఆ కీలకమైనటువంటి నాయక శ్రేణిని మొత్తం కూడా చంపేసిన తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందులోనూ భారతదేశంలో షియా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్నారు. అండ్ దీని గురించి పొలిటికల్గా కూడా వీటి గురించి మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా సోనియా గాంధీ ఒక ఆర్టికల్ రాయడము అండ్ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని చెప్పడము ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక అప్పీజ్మెంట్ ధోరణిలోకి ఇదంతా వెళుతోంది. సో ఒక షియా కమ్యూనిటీని సంతృప్తిపరచడమో లేకపోతే ముస్లిమ్స్ని సంతృప్తిపరచడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ టైంలో. నిజానికి ఇరాన్కి సంబంధించినటువంటి అంశాలు 1979లో ఇరాన్లో వచ్చినటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అండ్ అక్కడ షా ఆఫ్ ఇరాన్ని దించేసి గద్దె దించి అండ్ ఖొమైనీ ఎలాగైతే అక్కడ అధికారాన్ని చెలాయించాడో అండ్ ఇస్లామిక్ రాజ్యంగా ఇరాన్ని మాల్చాడో అండ్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు వీటి గురించే చర్చ అంతా నడుస్తోంది. నిజానికి కొంత మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ షియాలకు సంబంధించినటువంటి దేశంగా ఇరాన్ని చూపిస్తూ ఉన్నారు. భారతదేశంలో పుట్టిన షియాలు అదేదో ఇరాన్లో జరిగినటువంటి దాడిని మన వాళ్ళపైనే జరిగినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి నిజంగా సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకంటే నిజంగా ఈరోజు ఇరాన్కి సంబంధించి నిజమైన హక్కుదారులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ పుట్టినటువంటి షియాలు కాదు. నిజానికి ఇరాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి వాళ్ళ పూర్వీకుల త్యాగాల బలిదానాల ప్రభావం ఉండి ఇక్కడొచ్చి భారతదేశపు పురోగతిలో భాగస్వాములైనటువంటి పార్సీలు నిజంగా ఇరాన్కి సంబంధించినటువంటి హక్కుదారులు. ఎలాగో నేను చెప్తాను. ఈరోజు భారతదేశంలో ముస్లిమ్స్ ఎలాగైతే ఒక మైనారిటీ కమ్యూనిటీయో, క్రిస్టియన్స్ ఎలాగైతే మైనారిటీ కమ్యూనిటీయో, పార్సీ కమ్యూనిటీ కూడా మైనారిటీ స్టేటస్ కిందకే వస్తుంది. పార్సీలు ఎవరు అని అంటే కనుక ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు. అప్పుడు దాన్ని పర్షియా అనేవాళ్ళు. ఇప్పటికి కూడా గల్ఫ్ రీజియన్ని పర్షియన్ గల్ఫ్ అంటారు. సో పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చిన పదమే పార్సీ అనే పదము. సో ఆ పార్సీలు ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఇక్కడికి పొట్ట చేత పట్టుకొని, నిజానికి మాట్లాడితే అక్కడ ప్రాణాలు అరచేత పెట్టుకొని భారత్కి బోట్లలో వచ్చి గుజరాత్ బాంబేలో స్థిరపడ్డటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? అసలు భారత దేశాన్ని నిర్మించినటువంటి వాళ్ళు కీలక పాత్ర వహించారు. నేను పేర్లు చెప్తాను. జంషెడ్జీ టాటా గురించి మనం మాట్లాడతాం. ఇవాళ రతన్ టాటా కావచ్చు, జేఆర్డి టాటా కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పూర్వీకులు ఈ పార్సీ నుంచి, ముఖ్యంగా పార్సీ దేశమైనటువంటి ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ ఇంకోవైపు గోద్రేజ్ కంపెనీ మనకు తెలుసు. గోద్రేజ్ కంపెనీ స్థాపించినటువంటి ఫిరోజ్ షా గోద్రేజ్, ఆయన వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సైరస్ పూనావాలా, ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ అని తెలుసు మనకు, వ్యాక్సిన్ తయారు చేసేటువంటి సంస్థ. సో సైరం పూనావాలా పార్సీ, వాళ్ళ పూర్వీకులు అదే ఇరాన్ నుంచి వచ్చారు. అండ్ హోమీజే బాబా, భారతదేశము ఈరోజు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోగలుగుతుంది అని అంటే కనుక ఈ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి మూలాల్లో కడితే భారతదేశము ఆటమ్ బాంబ్ తయారు చేసుకోవడానికి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి హోమీజే బాబా పార్సీ. ఆయన పూర్వీకులు కూడా అక్కడి నుంచి వచ్చేవారు. అండ్ శామ్ మానిక్షా, భారతదేశానికి ఇద్దరు ఫీల్డ్ మార్షల్స్ ఉన్నారు, జనరల్ కరియప్ప, జనరల్ శామ్ మానిక్షా. జనరల్ కరియప్ప మొట్టమొదటి, ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కాబట్టి ఆయన ఫీల్డ్ మార్షల్గా ఉన్నారు. అండ్ ఆ తర్వాత కాలంలో శామ్ మానిక్షాకు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా వచ్చింది. ఇప్పటివరకు ఇంకెవరికి ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వలేదు మనం. 71 వార్లో బంగ్లాదేశ్ ఏర్పాటు కావచ్చు, అంతకుముందు 65 వార్లో కావచ్చు, కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. 1947లో కశ్మీర్ని కాపాడుకోవడంలో జనరల్ శామ్ మానిక్షా పాత్ర చాలా కీలకం. అటువంటి వ్యక్తి వాళ్ళ పూర్వీకులు ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అండ్ ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములుగా నిలిచినటువంటి వాళ్ళు దాదాబాయి నౌరోజీ, స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి దాదాబాయి నౌరోజీ పూర్వీకులు ఇరాన్ నుంచి వచ్చినటువంటి పార్సీలే. ఆయన పార్సీ కమ్యూనిటీకి చెందినవాడే. ఇలా చెప్పుకుంటూ పోతే బొమన్ ఇరానీ, బాలీవుడ్లో ఉన్నటువంటి బొమన్ ఇరానీ కావచ్చు, ఇప్పుడు స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీ, ఆయన పూర్వీకులు కూడా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇట్లా లెక్కేస్తూ పోతే కొన్ని వందల మంది ఈ భారతదేశపు పురోభివృద్ధిలో, భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. వాళ్ళు ఏ రోజు కూడా మైనారిటీ హోదా అని, మా మైనారిటీ హక్కులని ఏ రోజు రోడ్ల మీదకి రాలేదు. మైనారిటీల కోసమే బతకాలి, లేకపోతే మా మైనారిటీల హక్కుల్ని పరిరక్షించాలని ఏ రోజు ఉద్యమాలు చేయలేదు, నిరసనలు తెలిపేది. అంతకంటే కూడా ఇరాన్లో జరిగినటువంటి 1971-79లో జరిగినటువంటి ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళు చాలా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఈ దేశంలో భాగస్వాములు అయ్యారు. చరిత్ర తెలుసుకోవాలి మనం. యాక్చువల్లీ జరిగిన చరిత్ర ఏంటంటే జొరాస్ట్రియన్ కమ్యూనిటీ అంటారు వీళ్ళని.
జొరాస్ట్రియన్ కమ్యూనిటీ ఎలా ఏర్పడింది అని అంటే కనుక ఇరాన్ అనే పదం అసలు యాక్చువల్లీ ఆర్యన్ అనే పదం నుంచి వచ్చిందనే ఒక వాదన కూడా ఉంది. సో ఆర్యన్ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా ఆర్యన్ ఇన్వేజన్ థియరీ, ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు ఇక్కడ వచ్చి ద్రవిడియన్ల మీద దాడి చేశారు, ఇవన్నీ బుల్షిట్, ఇవన్నీ కాకమ్మ కథలు, ఇవన్నీ కావాలని చేసినటువంటి ఒక కుట్ర నిజానికి మాట్లాడితే. బట్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీని అది రాంగ్ అని అంబేద్కర్ చెప్పాడు. అండ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ద్వారా, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ద్వారా, శాసనాల ద్వారా అదంతా రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది కూడా. సో అది ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు, లెఫ్ట్ మీడియా వీళ్ళందరూ చెప్పరు ఆర్యన్ ఇన్వేజన్ థియరీని, ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉంటారు. అది పక్కన పెడదాం. బట్ ఈ ఆర్యన్ అనే పదం నుంచే ఇరాన్ అనే పదం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆర్యన్ అనేది అర్థం అసలు యాక్చువల్లీ శ్రేష్ఠుడు అనే అర్థం, అంతే. దాన్ని అలాగే చూడాలి, అంతేగాని అదేదో జాతికి సంబంధించినటువంటి అంశం కానే కాదు. ఇక ఇరాన్కి సంబంధించినటువంటి మూలాల్లోకి వెళితే 1200 to 1000 BCE మధ్య, అంటే కామన్ ఎరాకి ముందు 1200 నుంచి 1000 సంవత్సరాల మధ్య జొరాస్ట్రియన్ కమ్యూనిటీ ఏర్పడింది. దానికి మూల పురుషుడు ఎవరు అనంటే కనుక జరాతూస్త్రా అనేటువంటి వ్యక్తి ఏర్పరిచినటువంటి మతం ఇది, జొరాస్ట్రియన్ మతం. అండ్ ఆయన పేరు మీదనే జొరాస్ట్రియన్స్ అంటారు వాళ్ళని. అండ్ వాళ్లకు మనకు పెద్దగా తేడాలు ఉండేవి కాదు. ముఖ్యంగా సంస్కృత టెక్స్ట్లో ఉన్నటువంటి పదాలు లేదా మన వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి అంశాలనే వాళ్ళు కూడా వాళ్ళ మతాచారాల్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా వాళ్ళు మిత్ర అంటారు, మనం కూడా మిత్ర అంటాం సూర్యుడిని. అండ్ సూర్యుడిని మిత్ర అనే వాళ్ళు కూడా అంటారు. అండ్ సూర్యుడిని ఆరాధిస్తారు వాళ్ళు. అంతేకాదు అగ్నిని ఆరాధించేవాళ్ళు, వాళ్ళు హోమాన్ని, యజ్ఞాన్ని నమ్మేటువంటి వాళ్ళు. మనం కూడా అదే యజ్ఞాలు, అసలు నిజానికి చెప్పాలంటే పూర్వకాలంలో కేవలం అగ్ని ఆరాధించడం అనేదే ఉండేది, యజ్ఞాలు చేయడమే ఎక్కువగా ఉండేది. తర్వాత కాలంలో ఈ రిచువల్స్ అన్నీ వచ్చాయి. బట్ అప్పటికి లెక్కేస్తే యాక్చువల్లీ వాళ్ళు ఆ జొరాస్ట్రియన్ మతం ఉన్నప్పుడు 6th century 7th century టైంలో మొహమ్మద్ ప్రాఫెట్ చనిపోయిన తర్వాత, ప్రాఫెట్ తదనంతరం అప్పుడు ఒక ఈ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నాలు మొదలుపెట్టారు. అబూబకర్ కావచ్చు, మిగతా అనేక మంది ప్రయత్నాలు చేశారు. అందులో రషీదుద్దీన్ అనే వ్యక్తి ఆయన క్యాలిఫెట్ అప్పుడు ఆయన ఈ ఇరాన్ ఇప్పుడున్నటువంటి పర్షియా పైన దాడి చేశారు. సో పర్షియా మీద దాడి చేయడంతో అప్పుడున్నటువంటి ఎంపైర్ పేరు సెసేనియన్ ఎంపైర్ అంటారు. ఆ ఎంపైర్ని పూర్తిగా ధ్వంసం చేశారు, అక్కడ రాజును ఓడించారు అండ్ మొత్తం ఇరాన్ని కబళించే ప్రయత్నం చేశారు. అప్పుడు సేమ్ ఈ జిజియా ట్యాక్స్ ఏదైతే ఇస్లాంని ఆచరించని వాళ్ళందరూ కూడా జిజియా పన్ను కట్టాలి అని చెప్పేసి వాళ్ళు పన్నులు కట్టించుకున్నారు. అండ్ వాళ్ళని పూర్తిగా ధ్వంసం చేశారు, అక్కడ ఉన్న ఆలయాల్ని ధ్వంసం చేశారు, ఫైర్ టెంపుల్స్ అన్నింటినీ ధ్వంసం చేశారు. వాళ్ళు ఫైర్ని ఆరాధించే టెంపుల్స్ ఇప్పటికీ కొన్ని ఉన్నాయి అక్కడ ఇరాన్లో, ఇప్పటికీ కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. సో వాళ్ళని ధ్వంసం చేశారు. అప్పుడు ఈ జొరాస్ట్రియన్ కమ్యూనిటీ అంతా కూడా ప్రాణాలు అరచేత పెట్టుకుని అక్కడి నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా, ఇప్పుడు ఆయిల్ ట్రేడ్ జరుగుతున్నటువంటి జలసంధి ద్వారా గుజరాత్కి వచ్చారు. గుజరాత్లో సంజన్ అనే ఒక ప్లేస్లో వాళ్ళు స్థిరపడ్డారు. సంజన్ అనే ప్లేస్లోకి వచ్చినప్పుడు సంజన్ అనే ఊరు పేరు కూడా నిజానికి ఇప్పటికీ కూడా ఇరాన్లో ఒక ఊరు ఉంది. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఊరు ఏంటంటే జంజన్ అంటారు దాన్ని. జంజన్ అనే ఊరు ఇరాన్లో ఉంది. ఆ పేరు మీదనే గుజరాత్లో సంజన్ అనే ప్రాంతంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పేరు మార్చినట్టుగా కూడా కొన్ని ఆధారాలు చెప్తూ ఉన్నాయి. సో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ రాజు, అప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి హిందూ రాజు జాది రాణా అనే వ్యక్తి, ఆ రాజు వీళ్ళందరూ వచ్చేసరికి శరణార్థులుగా వీళ్ళు వచ్చినప్పుడు వలస వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, మాకు కొంచెం ఆశ్రయం ఇవ్వండి, మేము మీ భారతదేశంలో ఉంటాము అని అంటే జాది రాణా అనే రాజు అప్పుడు ఒక మాట అంటారు, చాలా ఫేమస్ స్టోరీ కూడా. పాలు మొత్తం ఒక గ్లాస్ నిండా కూడా పాలు ఉంటే ఆ పాల గ్లాస్ చూపించి, ఇందులో ఇలా ఉంది మా భారతదేశ పరిస్థితి, మా రాజ్యంలో అసలు ప్లేస్ లేదు, చాలామంది జనాభా ఉన్నారు, మీరెక్కడ ఫిట్ అవుతారు ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు పార్సిల్ చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ పక్కనే ఉన్న పంచదార తీసుకుని దాంట్లో వేసి, మేము పాలల్లో పంచదారలా కలిసిపోతాము, కరిగిపోతాము, అలాగే మేము అందులో మీతో కలిసి సహజీవనం చేస్తాము, మీతో మమైకం అవుతామని వాళ్ళు చెప్పారు. దానికి సంతృప్తి చెందినటువంటి ఆ రాజు వాళ్ళకి ఆ సంజన్ అనే ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. అండ్ వాళ్ళకి చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చేసి మీ మతాన్ని వ్యాప్తి చేయడము చేయొద్దు, మీరు ఆర్మీని, వెపన్స్ని వీటిని తయారు చేసుకొని వాటితో మీరు మళ్ళీ ఇక్కడ ఏదో కొత్త సెక్ట్గా క్రియేట్ చేయకూడదు, మీరు మాలో కలిసిపోయినట్లయితే మీకు కావాల్సినటువంటి మీ సాంస్కృతికమైనటువంటి అంశాలని మీరు పాటించవచ్చు, మీ మతాచారాలు ఏమైనా ఉంటే చేసుకోండి, మీరు గుళ్ళు ఏమైనా కట్టుకుంటే కట్టుకోండి అని చెప్పేసి ఆయన వదిలేశాడు. సో వాళ్ళు కూడా అలాగే, ఇదేదో మేము బయట నుంచి వచ్చాము, మేము వేరు మీరు వేరు, మీ మీద మాది ఆధిపత్యం అనే భావన ఏ రోజు కూడా వాళ్ళు పెట్టుకోలేదు. సో అందుకే పార్సీలు భారతదేశంలో మమేకమయ్యారు, భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. అండ్ అప్పుడు వాళ్ళు స్థాపించుకున్నటువంటి టెంపుల్, ఒకటి ఆలయము ఇప్పటికీ ఉంది, ఇరాన్ షా అతాష్ బెహ్రామ్ అనే గుడి. అది ఆ గుడి ప్రస్తుతం ఉద్వాదాలో ఉంది గుజరాత్లో. అక్కడ
ఆ రోజు వాళ్ళు జొరాస్ట్రియన్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు కాబట్టి ఆ అగ్నిహోత్రాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. సో ఆ అగ్ని ఇప్పటికీ కూడా వెలుగుతూ ఉంది, అక్కడ ఇప్పటికీ మండుతుంది ఆ అగ్ని, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఆ ఫైర్ని. సో అది ఇరాన్ షా అతాష్ బెహ్రామ్ అనేటువంటి ఒక గుడి. గూగుల్ చేస్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఇదంతా కూడా ఎవరు చెప్పరు, అసలు హిస్టరీలో ఎక్కడా కూడా వీటి పేర్లు రాకుండా, వీటి ప్రస్తావనే లేకుండా. అంటే ఇదేదో భారతదేశం అంటే కేవలం ఏదో ముస్లింలు వచ్చారు, మొఘళ్ళు లేకపోతే మొఘళ్ళ చరిత్ర, అక్బర్లు, బాబర్లు, దండయాత్రలు, వాళ్ళే ఏదో మనకి కళలు నేర్పించినట్టు, వాళ్ళే మనకు ఇస్లాం ఆ లాస్ట్కి బిర్యానీలు తినడం కూడా వాళ్ళే నేర్పించినట్టుగా, మనకేదో సివిలైజేషన్ నేర్పించినట్టుగా వాళ్ళు చెప్తారు. ఈవెన్ ఇటు క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళేమో వీళ్ళేమో పూర్తిగా మేమే ఈ భారతదేశాన్ని ఉద్ధరించాము, అసలు రైళ్లుగా తీసుకొచ్చాము, టెక్నాలజీ నేర్పించామని వీళ్ళు చెప్తారు. మతానికి సంబంధించినటువంటి గొడవ ఎవరికీ లేదు. ఇక్కడ ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతాన్ని ఆచరించవచ్చు, దాంట్లో సంబంధం లేదు, ప్రాబ్లం లేదు. కానీ ఇరాన్లో ఏదో జరిగితే, ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడి చేస్తే భారతదేశంలో నిరసనలు ఏంటి? ఇజ్రాయిల్కి నిజంగా ఇజ్రాయిల్ని ఎలా ఆలోచించాలి మనము? ఒక మతానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా మనం ఆలోచించాలా? ఇజ్రాయెల్ అనేది ఒక దేశము, ఆ దేశంతో మనకు డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా లెక్కేస్తే మరి కమ్యూనిస్టులు ఉన్నారు రష్యాలో మొత్తం, వాళ్ళతో మనం ట్రేడ్ చేయట్లేదా? మనం వాళ్ళతోని ఆయుధాలు కొనుగోలు చేసుకోలేదా? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మతం దేశానికంటే ప్రమాణం ఎక్కువ ఇంపార్టెంట్ అనే కోణంలోకి వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుంది. కార్గిల్లో ఖమైనీకి సంబంధించినటువంటి హోర్డింగ్స్ పెట్టుకుంటారు. కార్గిల్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఖమైనీకి ఏంటి సంబంధం? మతాచారం వేరు, మతాన్ని ఆచరించుకోవడం వేరు. కానీ ఎట్ ద సేమ్ టైం దేశానికి సంబంధించినటువంటి సమగ్రత విషయం వచ్చినప్పుడు మాత్రం మనమందరం ఒక తాటిపైన ఉండాలి. నేను ఇప్పుడు షియా కమ్యూనిటీని ఏదో అనాలనో, సున్నీ కమ్యూనిటీని ఏదో అనాలని కాదు. బట్ ఈ దేశంలో ఏం జరుగుతుందంటే అప్పీజ్మెంట్ పాలిటిక్స్కి వెళ్ళిపోయి ఇది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రండి. రాజకీయ నాయకులు కావాలని వాళ్ళని మీరు వేరు, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీ మూలాలు సౌదీలో ఉంటాయి, మీ మూలాలు ఎక్కడ పాకిస్తాన్లో ఉంటాయి, మీ మూలాలు ఇరాన్లో ఉంటాయని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో అట్లాంటిది వచ్చింది. మా వాళ్ళు ఇజ్రాయెల్ అనగానే ఇది మా దేశము, ఇది మాకు సంబంధించింది అనుకునే భావన. ఇజ్రాయెల్కి సంబంధించిన గొప్పతనము లేదా మొసాద్కి సంబంధించిన గొప్పతనం చెప్తే అది నిఘా వర్గాలకు సంబంధించిన కోణంలో చూడాలి, కానీ అంతేగాని దాన్ని అదేదో మతానికి సంబంధించిన విభాగం, ఇది మాకు సంబంధించిందనే భావన రాంగ్. దీని గురించి నేను చెప్పాలనుకున్నాను. సో ఆ కోణంలోనే మనం అందరం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.